మీ కుటుంబాలు మారాలి, జీవితాలు మారాలి అంటే మీరు వాక్యం వినేటప్పుడు పడుకుంటే కుటుంబాలు, జీవితాలు చెప్పండి. కావున ఇతరుల వలె నిద్రపోకుండా, ఇతరులు నిద్రపోతారా నాయన, వాళ్ళు పడుకుంటారా నాయన, వాళ్ళ నువ్వు పడుకోకరా నాయన, మెలకుగా ఉండి చదవండి. దాని తర్వాత, బాబు నువ్వు రాత్రి పడుకుంటావు, పొద్దున్న పడుకుంటావు, మధ్యాహ్నం పడుకుంటావు, చర్చిలో పడుకుంటావు, అక్కడ పడుకుంటావు, ఇక్కడ పడుకుంటావు, నీ పని పడుకోవడమే నీ పని. దేవుడు ఇదే అంటున్నాడు, పడుకోవడమే నీ పని. మరి నీకు ఎక్కడ ఆశీర్వాదం వస్తుంది? నిద్రపోకుండా మెలకుగా ఉండు అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. మందిరములో కానీ వాక్యము వినేటప్పుడు కానీ ఎవ్వరు పడుకోవద్దు. మీరు పడుకున్న తర్వాత నా కుటుంబం మారలేదండి అయ్యగారు ఎంత ప్రార్థన చేసినా అంటే మారదు. ఎందుకు మారదు చెప్పండి? మీరు నిద్ర ఆపేస్తే కుటుంబం మారుతుంది.